చిటికెలో రెడీ చేసుకునే మజ్జిగ సారు మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇలా చేస్తే రైస్‌లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒక స్పూన్ ఏసుకుంటే చాలండి రైస్ మొత్తం కలిసిపోతుంది. మన ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు, లేదా నోటికి ఏమి తినాలని అనిపించినప్పుడు ఇలా చేయండి. 2 మినిట్స్‌లో రెడీ చేసుకోవచ్చు చాలా ఈజీగా. చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చిన్న పిల్లల దగ్గర నుంచి బ్యాచిలర్‌ల దాకా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ప్రతి ఇంట్లోనూ పెరుగనేది ఉంటుంది. మరి పులిసిపోయినప్పుడు పాడేయకుండా ఇలా మజ్జిగ చారు చేసుకుంటే కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీ. 2 మినిట్స్‌లో రెడీ చేసుకోవచ్చు. మరి ఎంతో ఈజీగా తయారు చేసుకునే ఈ మజ్జిగ సారుని మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌లోని ఉన్న ఈ మజ్జిగ సారు మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ సపోర్ట్‌ని అందించండి. చిటికెలో చేసుకునే మజ్జిగ చారు రెడీ అయిపోయింది. చూడండి చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది కదా! టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. అలాగే ప్రతి ఇంట్లోని పెరుగు ఉంటుంది. అలాంటప్పుడు ఇలాగా చారులాగా చేసుకోండి. ఒంటికి చలవ చేస్తుంది. 2 మినిట్స్‌లో రెడీ చేసుకోవచ్చు చాలా ఈజీగా. మన ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కానీ, లేదా నోటికి ఏమి తినాలనిపించినప్పుడు ఇలా చేసి వడ్డించండి. చాలా ఇష్టంగా తినేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ టేస్టీ అయిన మజ్జిగ చారు తయారీకి కావాల్సినవి ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకుని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి, రొమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరని తీసుకుని ఇలాగా కట్ చేసుకోవాలి సన్నగా. ఇప్పుడు ఒక స్పూను మినపప్పు, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు ఇవన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి హాఫ్ లీటర్ మజ్జిగనైతే తీసుకున్నానండి. మీ దగ్గర మజ్జిగ లేకపోతే పెరుగుని బీటర్ సహాయంతో ఇలాగా పలచగా కలుపుకోండి. మరీ పలచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా కలుపుకోండి ఈ చారుకి. మరి పలచగా ఇష్టపడే వాళ్ళైతే పలచగా చేసుకోండి. అలాగే మీ దగ్గర కాస్త పుల్లగా ఉన్న మజ్జిగనైనా సరే ఈ చారుకి ఉపయోగించుకోవచ్చు. పాడేయవలసిన అవసరం లేకుండా. మరి ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఒక కడాయిని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసి ఇలా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత 2 ఎండుమిర్చిని కూడా వేసుకుని ఇలాగా దూరగా వేపించుకోవాలి. ఇవి కాస్త దూరగా వేగిన తర్వాత పోపు దినుసులకు ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఇవన్నీ తీసుకున్నాం కదండి. ఇవన్నీ కూడా ఇందులో వేసేసి దూరగా వేపించుకోవాలి. ఇలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా మంట అనేది మీడియంలో పెట్టుకుని ఇవన్నీ కూడా మాడకుండా దూరగా వేపించుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి దూరగా వేపించుకుందాము. ఇవన్నీ చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా వేపించుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. మన ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు చాలా ఈజీగా 2 మినిట్స్‌లో రెడీ చేసుకునే ఈ మజ్జిగ చారు చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి తిన్న వాళ్ళు అస్సలు మర్చిపోలేరు. మరి ఫ్రెష్ పెరుగుతోటైనా చేసుకోవచ్చు. లేదా మిగిలిన మజ్జిగతో కానీ, పెరుగుతో కానీ చేసుకోవచ్చు. ఇప్పుడు చిటికెడు పసుపేసి కాస్త ఏగిన తర్వాత మనం దించే ముందు మాత్రమే కారాన్ని వేసుకోండి. ఆల్రెడీ మనము పచ్చిమిర్చి వేసుకున్నాము కాబట్టి ఒక అర స్పూను కారం తినేదాన్ని బట్టి వేసుకోండి. అలాగే సాల్ట్ ఒక స్పూన్ వేసుకోండి. ఇంకా మీరు పచ్చిమిర్చి అనగానే వేసుకుంటాను ఒకటే అనుకుంటే పచ్చిమిర్చిని కూడా కాస్త ఎక్కువ వేసుకోండి కారాన్ని స్కిప్ చేస్తే. మరి ఇక్కడ నేను కారం ఎందుకు వేసానంటే మజ్జిగ చారు అనేది తెల్లగా కనిపించకుండా సగము కారము, సగము పచ్చిమిర్చి వేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత కారం కలిసేటట్టు కలుపుకొని స్టవ్ ఆపేసుకున్న తర్వాత మాత్రమే ఈ మజ్జిగని వేసుకోవాలి. ఎందుకంటే ఈ వేడిగా ఉన్నప్పుడు మనము స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు వేసామనుకోండి మజ్జిగ అనేది చారు ఇరిగిపోతుంది కాబట్టి మనకి ఇలా స్టవ్ ఆపేసుకుని ఇలాగ పోపు పెట్టేసుకుని ఇలా గిన్నెలోకి తీసేసుకోవాలి. అంతేనండి ఎంతో ఈజీగా తయారు చేసుకునే కమ్మని మజ్జిగ చారు రెడీ అయిపోయింది. ప్రతి ఇంట్లోనూ పెరుగు ఉంటుంది కదా! ఇలా తయారు చేసి అందించండి. చాలా ఇష్టంగా తినేస్తారు.